హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? సో మీకైతే 50 సంవత్సరాలు అనేది కంపల్సరిగా కంప్లీట్ అయితే అవ్వాలండి. అదేవిధంగా మీకైతే రేషన్ కార్డు ఉందా? సో మీరైతే పెన్షన్కి సంబంధించి అర్హులా కాదా అని ఈ యొక్క వీడియో ద్వారా అయితే మీకైతే తెలియజేస్తానండి. వీడియో అయితే కంప్లీట్గా ఎండ్ వరకు అయితే విని మీరైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ప్రతి ఒక్కరికైతే వీడియో అనేది అయితే షేర్ చేయండి. అలాగే మీ తోటి వారికైతే ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క వీడియో ద్వారా మీరైతే సందేశం అయితే తెలపండి. అంటే ఈ యొక్క పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే కూడా మీకు ప్రతి ఒక్కరికైతే రావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుందండి. ఇక ఏపీలో మనకు టీడీపీ మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పెన్షన్కి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. అదేంటంటే 50 సంవత్సరాలు నిండిన వారికే పెన్షన్ అయితే ప్రభుత్వం అనేది అయితే ఇస్తుందని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క 50 సంవత్సరాలకు సంబంధించి కూడా పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఏ కేటగిరీ ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేటు, తగిన వివిధ డీటెయిల్స్ ఏంటి అనేది ఒక వీడియో ద్వారా అయితే తెలుసుకుందామని. ముందుగా ఏపీలో మనకైతే 50 సంవత్సరాల నుండే అంటే పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. సో ఈ యొక్క పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏపీ వారే అయితే ఉండాలి. అంటే ఒక 2-3 ఇయర్స్ వేరే ప్రాంతం నుండి ఏపీకి వచ్చిన వారికి అయితే చెందదండి. కేవలం ఏపీ వారైతే మాత్రమే, అంటే ఏపీలోనే ఉండి ఏపీలోనే డీటెయిల్స్ అనేది అయితే మీకు ప్రూఫ్స్ అనేది అయితే అన్నిటికీ ఏపీ చెందినవి అయితే ఉండాలండి. సో ఇక మనకు చూసుకున్నట్టయితే ఈ ప్రభుత్వం అనేది 3,000 నుంచి 4,000 రూపాయలకైతే పెంచడం జరిగింది కదా. ఆ యొక్క పెంచిన పెన్షన్ కూడా చూసుకున్నట్టయితే మనకు జూన్ నుండే ఇచ్చేసారు కాబట్టి 3,000 నుంచి పెన్షన్ 4,000 రూపాయలకి ఇవ్వడం జరిగింది. ఇక మనకు వికలాంగుల పెన్షను, అదేవిధంగా అంటే కొన్ని కేటగిరీస్కి మనకి 20 కేటగిరీస్ అయితే ఉన్నాయి కదండి. ఆ యొక్క 20 కేటగిరీస్లో అయితే కూడా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా పెన్షన్ అయితే ఇచ్చారంటే 6,000 పెన్షను, 10,000 పెన్షను, 15,000 పెన్షన్ ఈ విధంగా అయితే ఇస్తున్నారు. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించి ఉంటారో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అయితే తెలుసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక పెన్షన్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 2-3 నెలలకు ఒకసారి అయితే పెన్షన్ అయితే తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకుంటారో వేరే ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారు మనకు 2 లేదా 3 నెలలకు ఒకసారి అయితే పెన్షన్ తీసుకునే అవకాశం అయితే కల్పిస్తుందండి ప్రభుత్వం అనేది. సో ఇక కొత్తగా పెన్షన్కి సంబంధించి చూసుకున్నట్టయితే అప్లికేషన్ అనేది ఎలా తీసుకోవాలని తెలుసుకున్నట్టయితే మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరిగా జిరాక్స్ సెంటర్లో కానీ లేదా మీ సేవలో కానీ లేదా సచివాలయంలో ఈ 3 ప్లేసెస్లో ఎక్కడైనా కానీ పెన్షన్ అయితే కూడా మీరు అప్లికేషన్ తీసుకొని అప్లై అయితే చేసుకోవచ్చండి. సో పెన్షన్ కార్డు పైన కంపల్సరిగా మీ యొక్క ఫోటో అయితే ఉండాలండి. ఇది కంపల్సరిగా అప్డేట్ అయితే చేశారండి. పెన్షన్ అనేది తీసుకుంటున్న వారు ప్రతి ఒక్కరు ఫోటో అయితే ఉండాలి. సో కంపల్సరిగా మీరు పెన్షన్ అప్లై చేసుకుంటున్న వారైతే ఆధార్ కార్డు అయితే ఉండాలి. మరి ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కేటగిరీస్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలని అయితే చెప్తున్నారండి. సో అలాగే రేషన్ కార్డ్ అయితే కంపల్సరిగా ఉండాలి. రేషన్ కార్డ్ అప్లై చేసుకున్న తర్వాత మీరైతే పెన్షన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ కొత్తగా అప్లై చేసుకుంటే కనుక. సో ఒకవేళ పాతవారే ఉండి ఇంకా పెన్షన్ అనేది అప్లై చేసుకోకుండా ఉంటే మీరు రేషన్ కార్డు ఉన్నవారు అయితే కనుక కంపల్సరిగా పెన్షన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. ఇక డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఎస్సీ, ఎస్టీకి వారికి అయితే కంపల్సరిగా, బీసీ వారికి అయితే 50 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని ఉండాలి. ఇక ఆధార్ సంబంధించి చూసుకున్నట్టయితే ఆధార్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే ఆధారు ఉండాలి. అదేవిధంగా అడ్రస్ అనేది అయితే కూడా అడ్రస్ కంపల్సరిగా ఏపీకి అయితే చెంది ఉండాలి. అదేవిధంగా ఆధార్లో ఫోన్ నెంబర్ అయితే ఉండాలి. ఫోన్ నెంబర్ అనేది కంపల్సరిగా యాక్టివ్లో అయితే ఉండాలి. రేషన్ కార్డు లేని వారు ఇన్కమ్ సర్టిఫికేట్తో సహా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఎలాగో వస్తుందని అయితే కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రేషన్ కార్డు, ఆధార్ కార్డు అయితే లింక్ అయితే ఉండాలి కంపల్సరిగా. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. వికలాంగులకు సంబంధించి అయితే సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరిగా ఉండాలి. ఈ యొక్క సదరం సర్టిఫికేట్ చూసుకున్నట్టయితే ప్రతి 3 నెలలకు ఒకసారి స్లాట్ అయితే కూడా ప్రభుత్వం అనేది అయితే విడుదల చేస్తుందండి. ప్రతి 3 నెలలకు ఒకసారి స్లాట్ అనేది విడుదల చేస్తుంది కాబట్టి మనకు ఆల్రెడీ ప్రభుత్వం అయితే రిలీజ్ చేసిందండి. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు అయితే ఈ యొక్క వికలాంగులకు సంబంధించి సదరం సర్టిఫికేట్ అయితే కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఈ 3 నెలల్లో అయితే కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి ఎవరైనా అర్హత ఉంటే కనుక. సో ఇక ఓటర్ ఐడి అయితే కంపల్సరిగా ఉండాలండి. ఇక ఫోన్ నంబర్ అయితే ఉండాలి. ఫోన్ నంబర్ అనేది ఆధార్ బ్యాంక్ అయితే లింక్ అయి ఉండాలి. సో ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలండి. అంటే ఎవరైనా ఏజ్ కానీ అడ్రస్ కానీ ఇలా అప్డేట్ అనేది చేస్తుంటారు కాబట్టి సో దీనికి సంబంధించి ఏదైనా ఫ్రాడ్ అనేది
అనేది ఉందా లేదా అనేది అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారండి. సో ఇదండి మనకు ఏపీలో పెన్షన్కి సంబంధించి కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఈ యొక్క మీరు అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు సచివాలయంలో కానీ జిరాక్స్ సెంటర్లో కానీ మీ సేవలో కానీ మీరైతే డీటెయిల్స్ అడిగినట్టయితే వారైతే అప్లై చేయడానికైతే మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారండి. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్కి సంబంధించి. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.